నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ కాణిపాకం వినాయకుని క్షేత్రంలో చవితి వేడుకలు ప్రారంభం నీరాడంబరంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు చంద్రబాబుపై ఫైర్ అయిన మంత్రి శంకర్ నారాయణ చిత్తూరు జిల్లాలో పాల డైరీలో అమోనియం గ్యాస్ లీక్ ప్రాణాపాయం ఏమీ లేదని వెల్లడించిన కలెక్టర్ అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా ఎస్ఏ కోరి ప్రత్యేక విజన్తో ఏపీకి వచ్చానన్న వీసీ వినాయక చవితి సందర్భంగా చిత్తూరు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు రోటరీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పిల్లలచే మట్టి విగ్రహాలను రూపకల్పన ఇక డీటెయిల్స్కి వెళ్తే ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని క్షేత్రంలో చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితితో మొదలై వచ్చే నెల 11 వరకు 21 రోజుల పాటు కాణిపాకం బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించేలా చర్యలు చేపట్టారు. ప్రతిరోజు స్వామివారికి పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామోత్సవంను నిలిపివేసి ఆలయ ప్రాకారంలో సహాయ వాహన సేవలు నిర్వహించనున్నారు. వినాయక చవితి రోజు 3,000 నుండి 4,000 మందికి మాత్రం దర్శన భాగ్యం కల్పించనున్నారు. 60 ఏళ్లు పైబడి 10 సంవత్సరాల్లోపు ఉన్న చిన్నపిల్లలకు దర్శన భాగ్యం లేదని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో దర్శనం టికెట్లు విక్రయించేలా చర్యలు చేపట్టారు. ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వంగా వైసీపీ నిలుస్తుందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలను అందించేందుకు గాను ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు కావాలని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఫోన్ ట్రాప్ చేస్తున్నారని విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఎవరి ఫోన్ ట్రాప్ చేశారో నిరూపించాలన్నారు. పక్క రాష్ట్రంలో ఉంటూ జూమ్ యాప్ల ద్వారా సందేశాలు ఇస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మతి భ్రమించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చేయలేని అభివృద్ధిని జగన్ 14 ఏళ్ల కాలంలోనే చేసి చూపించారని అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం జగనన్న నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేసేదానికి చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఇళ్ళ స్థలాల విషయంలో కుంభకోణాలు జరిగాయని కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయని అక్రమాలు జరిగాయని హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని తన జూమ్ యాప్ ద్వారా ఆరోపణలు చేస్తున్నారు. కరోనా సమయంలో అందరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తుంటే ఈయన స్టేట్ డిస్టెన్స్ పాటిస్తున్నాడు. మన రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకుంటున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన మహిళా తల్లుల పేరుతో ఇళ్ల పట్టాలు ఇస్తే మీకు వచ్చిన నష్టమేంటి, మీకు వచ్చిన బాధ ఏంటి, మీరు ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు? లక్షలాది మందికి మరి అమరావతి ప్రాంతంలో కూడా పట్టాలు ఇవ్వబోతుంటే దాన్ని కూడా అడ్డుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఏ మంచి కార్యక్రమం జరిగినా దాన్ని ఎలా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వందలాదిగా ఏవైతే హౌస్ సైట్స్ కాలనీలు డెవలప్ చేసి ఉన్నారో వాటిపైన కేసులు
సివిల్ వాద్యాలు, సివిల్ కేసులు వేయించి ఆ స్థలాలను ప్రజలకు పంపిణీ చేసేదానికి వీలు కాకుండా అడ్డుకుంటున్నాడు. నాకు తెలిసి దాదాపు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి సమీపంలోని హాట్సన్ పాల డైరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 14 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. బాధితులందరినీ చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని కలెక్టర్ వెల్లడించారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. డైరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్ లీక్ అయిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. ఫస్ట్ వాసన వస్తుంది, అప్పుడు మాత్రం మిషన్ స్టార్ట్ చేసి బయట పడాలి అని చెప్పారు. దాని తర్వాత పోయి ఒక 6 గంటల సేపు లోపలికి వచ్చినాం. అప్పుడే కొంచెంసేపు రేపు ఆయన వేసుకొని ఉన్నాము కనుక్కున్నా. దానిపైన తలకాయ నొప్పిగా ఉంటే నేను బయట పోతాను, తలకాయ గల్లి వేసి కనుక్కుంటున్నాను. ఎంతమంది ఉన్నారు? లోపల ఉంటారు 40 మంది. ఇంకేం జరిగిందా? మళ్ళీ మీకంతా ఏమైంది? నాకు అది కళ్ళే కట్టు ఇంకా ఒకే మంట. మిగతా వాళ్ళు సార్ ఎంతమంది? 14. సార్ ఎవరి పరిస్థితి అని ప్రమాదకరంగా ఉంది? ప్రస్తుతానికైతే ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ అని ఏంటంటే సాచురేషన్ అంటే 100 అందరికీ మెయింటైన్ అవుతుంది. అందరూ ఆక్సిజన్ మీదనే ఉన్నారు. ఎవరైతే సిక్ అంటే మళ్ళీ వైటల్స్ పడిపోవడం అలాంటివి ఏం లేవు. యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ అది. కానీ డిటీరియేట్ అవుతుందా ఇంప్రూవ్ అవుతుందా అనేది ఓన్లీ 1 or 2 days వెయిట్ చేయాల్సింది. థ్యాంక్ యూ సార్. ఇక తిరుమల శ్రీవారిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అభిషేకం సేవలో కుటుంబం సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నానని తెలిపారు. కరోనా దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలు ఇంటికే పరిమితం కావాలని సూచించాయని ఆయన పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చొని రఘురామకృష్ణంరాజు హైదరాబాద్లో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్వామివారి పండుగ నడుచుకుంటూ వెళ్ళాలని ఈరోజు ఈ యొక్క మెట్ల మార్గంలో నడుచుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలని రావడం జరుగుతుంది. స్వామివారికి మొక్కు తీర్చుకున్నామని ఉద్దేశంతో రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అలివేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం కూడా దర్శనం చేసుకొని నడుచుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాను. స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే వినాయక చవితి మీద రఘురామకృష్ణరాజు గారు చాలా నానా ఆందోళన చెందుతున్నారు. పాపం ఆయన గత 5 నెలల నుంచి ఢిల్లీలో చెట్ల కింద కూర్చొని ఏదో విశ్లేషణ చేసుకుంటూ కావాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కులం కానీ మతం కానీ ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు. మొట్టమొదటిగా నువ్వు నీ నియోజకవర్గానికి వెళ్ళి వినాయక చవితి కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది. కానీ నువ్వు ఢిల్లీలో కూర్చుంటావు, నువ్వు సేఫ్గా ఉండాలి, భక్తులు ప్రజలంతా ఇబ్బంది పడాలని చెప్పిన మనస్తత్వం నీకు ఉండడం అనేది చంద్రబాబు డైరెక్షన్లో ఈరోజు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడడం చాలా బాధాకరం. ఏదేమైనా కానీ దేవుడి మీద కానీ హిందూ మతం మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ మాకున్న శ్రద్ధ రఘురామకృష్ణరాజు దాన్ని కించపరచడం అనేది భావ్యం కాదని తెలియపరచుకుంటూ తప్పకుండా అందరి యొక్క సలహా తీసుకున్న వినాయక చవితి వేడుకలు ఏ విధంగా చేయాలనేది స్వామీజీలు కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు అన్ని సలహాలు తీసుకొని ముందుకెళ్తున్నాం తప్ప కావాలని రఘురామకృష్ణరాజు చంద్రబాబు డైరెక్షన్లో పనిచేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని మనిషి మారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకుని సీటు తెచ్చుకున్నాడు. ఆయన భిక్షతో గెలిచి ఈరోజు ఢిల్లీలో కూర్చొని ఈ ప్రభుత్వం మీద బుద్ధ చల్లడం సిగ్గులేని తనని చెప్పి కూడా తెలియపరుచుకుంటాను.
వినాయక చవితి సందర్భంగా చిన్నారుల్లో అవగాహన కల్పించేందుకు గాను రోటరీ స్వచ్ఛంద సంస్థ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రోటరీ క్లబ్ అధ్యక్షురాలు ఉషా తన స్వగృహంలో పిల్లలకి మట్టి విగ్రహాలను రూపొందించే కార్యక్రమం నిర్వహించారు. మట్టి విగ్రహాలు వాడండి, మట్టి గణేశుని పూజించండి అంటూ విజ్ఞప్తి చేశారు. కెమికల్ పదార్థాలతో తయారైన విగ్రహాలు ఉపయోగించడం వల్ల జరిగే నష్టంపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టారు. మట్టి విగ్రహాల వల్ల కలిగే ప్రయోజనాలపై పిల్లలకు అవగాహన కల్పించారు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా ఎస్ఏ కోరి బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్తో తనకు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. వీసీగా పదవి బాధ్యతలు స్వీకరించేందుకు గాను వచ్చిన ఆయనకు వర్సిటీ అధికారులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక విజన్తో ఏపీకి వచ్చానని, అదేవిధంగా వర్సిటీని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ముందున్న సవాళ్లను అధిగమిస్తూనే ప్రభుత్వ సహకారం, వర్సిటీ అధికారుల సమన్వయంతో వర్సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కర్ణాటక ఉన్నత విద్యా మండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రొఫెసర్ ఎస్ఏ కోరి అనంతపురం వర్సిటీకి సుదీర్ఘకాలం తర్వాత వీసీగా కోరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ Anjaneya Swamy, the Dean of this Central University of Andhra Pradesh, Professor Dr. Sardar Singh Ji, the Registrar of Central University of Hyderabad, Professor Srinivas Kumar, Honorable Vice Chancellor of the JNTU University, distinguished faculty of this institute, the seniors who have come from all this place, Srinivas Ji and other faculty, many of the members I do not know. And most important is the press and media persons. Really I am overwhelmed the kind of the welcome they made the arrangement to enter this university, as good as entering into the marriage hall of one of the daughter or son or something like that. The kind of the affectionate, the kind of gratitude the people of this Andhra Pradesh is showing is really unremarkable. Though we had myself long association with AP, my friends are from AP, my classmates are from AP, my teachers are from AP, and my PhD supervisor from AP, who is presently the first director of Indian Institute of Technology, Hyderabad, Professor Murthy. So I never forget, even in fact my son has studied in Hyderabad for 2 years for intermediate study. And always we considered this Andhra Pradesh is the big brother of Karnataka. And many times whenever we met with the former Deputy Chief Minister of the Telangana or Andhra Pradesh, recently we met the Higher Education Minister at World Education Forum, Sri Suresh Ji, who has done his masters from NITK Surathkal, where I passed out, did my masters from the same institute. So that is the kind of the bonding we have, no barriers for me, either the state or religion or culture, caste, creed or gender. వినాయక చవితి నేపథ్యంలో శ్రీకాళహస్తి కలంకారుడు వేసిన కరోనా విమోచన గణపతి చిత్రం అందరినీ ఆకర్షిస్తుంది. కరోనా పరిస్థితిని ప్రతిబింబిస్తూ విముక్తి కోసం వినాయకుని కోరుతున్నట్టుగా ఉన్న ఈ కలంకారీ కళ ఆసక్తిని రేపుతుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన మునిబాబు కరోనా విమోచన గణపతి కలంకారీ చిత్రాన్ని రూపొందించారు. సకల లోకాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కాపాడు అంటూ సకల దేవతలు, మానవాళి గణనాథుని కరుణ కోసం వేడుకుంటున్నట్లు అద్భుత చిత్రం రూపొందించారు. కలంకారీ కళ ద్వారా ఎన్నో సందేశాత్మక చిత్రాలు రూపొందించిన మునిబాబు ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్లు గణనాథుని చిత్రీకరించారు. దేవతామూర్తులు మాస్కులు వేసుకొని ప్రార్థిస్తున్నట్లుగా ఈ చిత్రం రూపొందించారు. సర్వలోకానికి విఘ్నాలు తొలగింపచేసే మూషికానాథుడు కరోనా ఆసురుడని
సహరింపచేయాలని సకల మానవాళి ప్రార్థిస్తున్నట్లు కరోనా విమోచన గణపతిని రూపొందించారు. వచ్చే నెల తిరుపతిలో జరిగే కళాక్షేత్ర హస్తకళ ప్రదర్శనలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు కలంకారీ కళాకారుడు మునిబాబు తెలిపారు. నమస్తే అండి, నా పేరు మునిబాబు. నేను తిరుపతి దేవస్థానం వాళ్ళ శిల్ప కళాశాల నందు కలంకారీని ట్రైనింగ్ పొందాను. తర్వాత కళాక్షేత్రాన్ని తిరుపతి నా పెయింటింగ్ని కాంపిటీషన్ కరోనా తరఫున పొందుపరిచాను. అందులో ప్రస్తుతానికి ఉన్న పరిణామాలను బట్టి నా ఊహా చిత్రంతో కరోనాని జయించడానికి ప్రజలంతా రాజులంతా కోరుతుంటే కరోనాని వెంబడించుకుని వస్తుంటే దాన్ని శానిటైజర్తో స్వామి ఆపినట్టు వినాయక చవితి కొరకు నేను వేశాను. దేవతలు ప్రార్థిస్తుంటే కరోనాని నాశనం చేయడానికి శానిటైజర్తో వినాయకుడు. ఇక అఖిల భారత కమిటీ పిలుపుతో దేశవ్యాప్తంగా సిపిఎం ఆందోళనకు కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో సిపిఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం కింద 7,500 రూపాయలను అందించాలని, నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా అమ్మేయడం కోసం కేంద్రంలో సిద్ధం చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఇండియన్ ఎయిర్లైన్స్, పోస్టల్ అనేక రకమైన ప్రభుత్వ రంగ సంస్థలని సంతలో సరుకుల్లాగా అమ్మేయడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉంది. దీనిని ఆపాలి అని దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆగస్టు 20 నుంచి 26 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఆపకపోతే మరిన్ని పోరాటాలు భవిష్యత్తులో సిపిఎం పార్టీగా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా విజృంభిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కరోనాకు సంబంధించి ఏ రకమైన చర్యలు చేపట్టట్లేదు. ముందే భారతదేశంలో పనులు లేక ధరలు పెరిగి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా వచ్చిన సమయంలోనైనా కేంద్ర ప్రభుత్వం పేద సామాన్య కుటుంబాలను ఆదుకోకుండా కార్పొరేట్లకి దోచిపెట్టే విధానాలే తీసుకొస్తున్నారు. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. ఆచరణలో 1,00,000 కోట్ల రూపాయలు కూడా సామాన్యులకు దక్కలేదు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ విధానాల నిరసనగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కోరేది ఏమిటంటే ఆదాయ పన్ను కట్టలేని ప్రతి కుటుంబానికి 7,500 చొప్పున 6 నెలల పాటు ఇవ్వాలని, ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం ఉచితంగా 6 నెలల పాటు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు 200 రోజులకు పెంచాలని, పట్టణాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని, ఈ రకంగా 16 డిమాండ్లతో ఈ ఆందోళన జరుగుతూ ఉంది. దేశ ప్రజలందరూ కూడా ఈ ఆందోళన మద్దతు ఇవ్వాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయండి. ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు, నగదు బదిలీ చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ సామాన్య మధ్యతరగతి కుటుంబాలు వదిలేసి కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నారు. ఇది సమంజసం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. దీంతో కడప సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. ప్రభాకర్కు కరోనా సోకటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. తనకు కరోనా సోకిన నేపథ్యంలో చికిత్స కోసం బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో ప్రభాకర్ రెడ్డి పిల్ దాఖలు చేయగా ఆరోగ్య దృష్ట్యా న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. నిత్యం 9,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో కొత్త రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 19,000కు గాను 15,000 మందికి కొత్త రేషన్ కార్డులు అందాయని, మిగతా 4,000 మందికి కూడా కొత్త కార్డులు అందేలా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జి శ్రీనివాస్ తెలిపారు. మరొక విన్నపం అండి, రెవెన్యూ పన్నుతో పాటు మండలంలో అందరికీ చౌక డిపోల ద్వారా ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువుల్ని అందజేస్తూ ఉన్నాము. మేము తహసీల్దార్గా నేను, అలాగే రేషన్ డీలర్లో మనకి మొత్తం 50 షాపులు ఉన్నాయి మన మండలంలో. దాదాపు 19,000 కార్డులు ఈ మండలంలో ప్రజలకి ప్రభుత్వం ఏదైతే ఇవ్వమంటుందో బియ్యం కానీ, పందారు కానీ, కందిపప్పు కానీ నెల నెలా పంపిస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది,
లాస్ట్ టైం రేషన్ కార్డు అన్నది కొత్త ప్రభుత్వం రైస్ కార్డుగా మార్చింది. ఉన్న 19,000 కార్డులు రైస్ కార్డుగా మార్చాము. రేషన్ కార్డు ఉంది, రైస్ కార్డు ఉంది. ఈ రైస్ కార్డు అన్నది మీకు రైస్ తీసుకునే వాళ్ళకి మాత్రమే రైస్ కార్డు ఇచ్చింది గవర్నమెంట్. మీ రేషన్ కార్డు మీకు ఉంది. ఈ ఏదైతే స్కాలర్షిప్లకి మిగతా ప్రభుత్వ పథకాలన్నిటికీ కూడా మీ రేషన్ కార్డు పనికొస్తుంది. రైస్ కార్డు మటుకు రైస్ తీసుకోవడానికే పనికొస్తుంది. ప్రభుత్వం ఈ మండలంలో ఉన్న 19,000 రేషన్ కార్డులని రైస్ కార్డులుగా మార్చి మనకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి, మీ అందరికీ కూడా కార్డుదారులకు ఇవ్వడానికి అవన్నీ కూడా పంపిణీ చేసింది. దాదాపు 14,000 కార్డులు అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇంకా 4,500-4,000 దాకా కార్డులు అవన్నీ కూడా ఆయా సెక్రటేరియట్లో మనకున్న మొత్తం 18 సెక్రటేరియట్లో అవన్నీ పెండింగ్ ఉన్నాయి. దయచేసి వీటిని అన్నింటినీ కూడా కార్డుదారులు ఎవరికైతే ఇంకా మీకు కార్డులు అందలేదో, కొత్త రైస్ కార్డు మీకు అందలేదు, మీ ఇంట్లో ఉన్న పాత కార్డు కాదు, మీ ఇంట్లో ఉన్న పాత రేషన్ కార్డు కాదు, కొత్త కార్డు ఏదైతే రైస్ కార్డు అందలేదో మీరు ఆయా సెక్రటేరియట్కి వెళ్ళి దయచేసి అవి తీసుకోవాల్సిందిగాను, అలాగే మీరు తీసుకున్న తర్వాత మీరు మీ పిల్లలతో సహా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రైస్ కార్డులో మీరు తంబు వేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ మిషన్ మీద మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తంబు వేయాలి. తద్వారా మీ కుటుంబంలో 4 ఉన్నారో 5 ఉన్నారో అందరికీ మీకు రేషన్ వస్తుంది. మీ ఇంట్లో 4 మాకు ఈకేవైసీ చేస్తేనే మేము 4-5-20 కేజీలు వస్తుందని చెప్పేసి మాకు గవర్నమెంట్కి లెక్క ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయం మీద అవగాహన పెంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నామండి. మీ ఇంట్లో ఉన్న 4 కానీ 5 కానీ 6 కానీ మొత్తం కూడా ఈకేవైసీ చేయాల్సి ఉంది. దయచేసి మీరు అందరూ కూడా మీ దగ్గర ఉన్న పాత రేషన్ కార్డు కాదు, కొత్త రైస్ కార్డు మీ దగ్గర ఉందా లేదా దయచేసి చూసుకోండి. అలాంటి మీ దగ్గర కనుక మీకు మా వాలంటీర్ కానీ వీఆర్ఓ కానీ ఇవ్వకపోతే దయచేసి మీ సెక్రటేరియట్ ఏదైతే మీ ఊళ్ళోనే ఉందో సెక్రటేరియట్ అక్కడ మీ కార్డులన్నీ వచ్చి ఉన్నాయి, దయచేసి వచ్చి తీసుకొని తర్వాత మీ ఇంటికి వాళ్ళే వస్తారు వాలంటీర్. కోవిడ్ను నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఎం నేత మధు ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్తో మరణించిన వారి పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అంత్యక్రియలను కూడా నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, రోజుల తరబడి మృతదేహాలు మార్చురీలోనే ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో అంత్యక్రియలను నిర్వహించేందుకు గాను ముందుకు వచ్చామని, ఈ పరిణామంపై జిల్లా అధికారులు కూడా అభినందించారని అన్నారు. ఇక్కడ కోవిడ్ హాస్పిటల్లో చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఈ కాలంలో విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ చనిపోతున్నటువంటి వాళ్ళ యొక్క అంత్యక్రియలు నిర్వహించేదానికోసం మీకు అందరికీ తెలుసు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కరోనా సోకి చనిపోవడం అంటే ఆ వైరస్ ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకందరూ కూడా సోకుతుంది అనేటువంటి వాస్తవం మీకు అందరికీ తెలుసు. ఈ వాస్తవం తెలిసినప్పటికి కూడా ప్రభుత్వం ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని చేయలేకుండా ఉంది. చాలా దగ్గరలో ప్రభుత్వం చనిపోయిన తర్వాత 2 రోజులు కూడా అంత్యక్రియలు చేయట్లేదు. కొన్ని దగ్గర ప్రొక్లైన్లో తీసుకుపోయి వేస్తున్నారు, కొన్ని దగ్గరలో ఆటోలో పడేసి తీసుకుపోయి వేస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రీతిగా ఆఖరికి చేతులతోనూ ట్రాక్టర్లతోనూ తీసుకుపోయి చేస్తున్నారు. ఈ అంత్యక్రియల కార్యక్రమం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగాను, ఈ ప్రభుత్వం నిర్వహణ సరిగ్గా చేయలేక 9 రోజులు 10 రోజులు కూడా ఒక్కొక్క శవం మార్చురీలో ఉంటున్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ అంత్యక్రియల కార్యక్రమానికి సేవాభావంతో ఈ ఆపద సమయంలో చనిపోయినటువంటి వాళ్ళని అంత్యక్రియలు నిర్వహించేదానికోసం ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఈ ఆఖరి రోజుల్లో ఆఖరి అంత్యక్రియల కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ రూరల్ కమిటీ జిల్లా కలెక్టర్కి ఉత్తర్వు ఇచ్చారు. అలాంటి దానికి అవకాశం ఇస్తే మేము చేస్తామని చెప్పి మీ వాళ్ళు రావడం అనేటువంటిది చాలా మంచి విషయం అని చెప్పేసి అభినందిస్తూ వాళ్ళు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కరోనా మహమ్మారి విస్తరిస్తున్నప్పుడు దీని నుంచి ప్రజల్ని కాపాడేటువంటి దాంట్లో ఘోరంగా వైఫల్యం చెందినాయి. వ్యాధిగ్రస్తుల్ని ఆదుకోవడం అనేటువంటిది జరగట్లా. హాస్పిటల్ లోపల చనిపోయినటువంటి వాళ్ళని వాళ్ళే మందులు ఇవ్వాలా 3 సార్లు రోజుకి, వాళ్ళే భోజనం ఇవ్వాలా, వాళ్ళే శానిటేషన్ చూడాలా, వాళ్ళే టాయిలెట్స్ చూడాలా. అందుకని ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి డాక్టర్లతోనూ సిబ్బందితోనూ ప్రజలకి వైద్య సేవలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంది.
కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల యొక్క సహకారం తీసుకోండి. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి తండాలో ఎక్సైజ్ పోలీసులు భారీ మొత్తంలో కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంగిరెడ్డిపల్లి తాండాలో గ్రామస్తుల సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు సుమారు 1536 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారని, దీని విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అంతర్రాష్ట్ర మద్యాన్ని విక్రయించిన, కొనుగోలు చేసిన కఠినమైన చర్యలు తీసుకుంటామని పుట్టపర్తి ఎక్సైజ్ సిఐ భాష హెచ్చరించారు. నేను ఎస్ఎం భాష నా పేరు. ఈరోజు రావడిన సమాచారం మేరకు గంగిరెడ్డిపల్లి కదా, గంగిరెడ్డిపల్లి తాండా, గంగిరెడ్డిపల్లి తర్వాత తాండా వస్తుంది పుట్టపర్తి మండలము. అక్కడికి పోయినాము. ఒక ఇంట్లో దాదాపుగా 16 బాక్సులు, ఒక్కొక్క బాక్సులో 96 డిప్స్ ఉన్నాయి. మొత్తం కర్ణాటక మద్యము. వాలు నాయక్ అని ఆడ ఇంట్లో హాజరుగా ఉన్నాడు మేము పోయినప్పుడు. అతను అరెస్ట్ చేసినాము. అతని తర్వాత అతనికి సప్లైదారుడు వచ్చేసి ఆయన అల్లుడు, ఏం పేరు, రమేష్ నాయక్. ఆయన అల్లుడు మెయిన్ బెంగళూరులో ఉంటాడంట. ఇతన్ని కూతురుని చేసుకున్నాడు. ఆయన తెచ్చి సప్లై చేస్తున్నాడంట. ఆయన కోసం గాలిస్తున్నాం. ఆయన వాళ్ళు తర్వాత పెడబల్లి మొత్తం గాలించినాం, ఎక్కడ దొరకలేదు. బెంగళూరులో ఉన్నాడంట. తదుపరి కేసులో ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. ఇప్పుడు ఇతన్ని వాలు నాయక్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ మొత్తం మద్యం కర్ణాటక మద్యం సీజ్ చేస్తాము. దాదాపు 16 బాక్సులు, 364 పెట్టెలు అవుతాయి, టట్రా ప్యాకెట్స్ ఇవన్నీ. తర్వాత పరిశీలన చేసి తర్వాత ఫర్దర్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఉంటే ఇంకా ఎక్కడన్నా స్టాక్ ఏమైనా ఇచ్చింటే చుట్టుపక్కల పుట్టపర్తి మండలాల్లో కూడా గాలిస్తాము, పరిశీలిస్తాము. ఏమన్నా ఉంటే దొరికితే ఖచ్చితంగా కేసు పెడతాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాణిపాకం వినాయకుని క్షేత్రంలో చవితి వేడుకలు ప్రారంభం. నీరాడంబరంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. చంద్రబాబుపై ఫైర్ అయిన మంత్రి శంకర్ నారాయణ. చిత్తూరు జిల్లాలో పాల డైరీలో అమోనియం గ్యాస్ లీక్. ప్రాణాపాయం ఏమీ లేదని వెల్లడించిన కలెక్టర్. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా ఎస్ఏ కోరి ప్రత్యేక విజన్తో ఏపీకి వచ్చానన్న వీసీ. వినాయక చవితి సందర్భంగా చిత్తూరు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు. రోటరీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పిల్లలచే మట్టి విగ్రహాలను రూపకల్పన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.